సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతూ మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్య తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. అయితే వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, లాభమందు రాహు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ దశమ కేంద్రంలో ఉండేటువంటి శని బుధుల యొక్క యుతి. ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దశమంలో రవిగ్రహం కానివ్వండి, లాభస్థానంలో రాహుగ్రహం కానివ్వండి, ఈ రాశి వారికి బలమైనటువంటి గ్రహాలు. వీటితో పాటుగా ఈ వారం చంద్రబలం ఉండడం కొంత మనోధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ స్పష్టత లోపిస్తూ ఉంటుంది వృషభ రాశి వారికి. అసలు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఇది పూర్తి అవుతుందా అవ్వదా, మధ్యలో ఆగిపోతుందా అనేటువంటి విషయం పైన ఎప్పటికప్పుడు సందిగ్ధత అలా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే జీవితం పట్ల కూడా ఒక క్లారిటీ ఉండదు. ఏ నిర్ణయం తీసుకోవాలి, సకాలంలో ఎలా స్పందించాలి, ఎవరి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ముందుకు సాగాలి, మన సొంత ఆలోచనలతో ముందుకు సాగాలా, ఎవరి సలహా అయినా తీసుకోవాలా, ఒకవేళ సలహా తీసుకోవాలంటే వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తారు అనేటువంటి ఒక మనోవ్యాకులత, మానసికమైనటువంటి సందిగ్ధావస్థ వృషభ రాశి వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు, సాధ్యమైనంత వరకు కొన్ని ప్రయాణాలు మీ కుటుంబ సభ్యుల వల్లనో లేదా అనుకుని ప్రయాణాలు వాయిదా పడడం వల్లనో కొంత మానేసినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రయాణం చేయాలి అనేటువంటి ఉత్సుకత, ఆ ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలపై చాలా ఏకాగ్రత శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దశమ కేంద్రంలో శని రవి బుధ గ్రహాలు కలిసి ఉన్నాయో ఉద్యోగంలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనుమానించి వాటిని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి ఉద్యోగ పరిస్థితుల్లో వృషభ రాశి వారు. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మరలా వాటి నుండి మీరు అలాగే కుటుంబ సభ్యులు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సైతం కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి విధంగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద బుధవారం దగ్గర నుండి వృషభ రాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ అంత సాటిస్ఫాక్షన్తో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కడో ఒక చిన్న లోటు కనబడుతూ ఉంటుంది. అంతేగాక విద్యార్థులకి ఈ వారం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా నవదుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించగలిగితే ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.